ఇప్పుడు ఎందుకే శంఖం పూలు ఇప్పుడు టీకా అచ్చా వాకింగ్ అయిపోయింది. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేము ఇలా మీరు ఎలా? అవునవును, నిన్నటికి ఇంకా రంగు రాలేదు, రేపు వద్దాం. ఇక్కడ ఉన్నాయి ఒక 3 రేపు ఇంకా బాగా రంగు వస్తాయి. ఓకే, రేపు వద్దాం. రేపు రేపు ఓకేనా? దా వాకింగ్ అయ్యిందిగా. తీసుకో తాళం తీయండి. తులసి ఆకు జామాకు వద్దా? ఓకే, జామాకు, తులసి ఆకు, కషాయం. మా చాయ్ అంటేనే కషాయం. పువ్వులు బదరిన్నా. ఓకే, తులసి ఆకులు కొయ్యాలి. ఇంకొక 10-15 రోజుల్లో టమాటా ఎక్కువ వస్తుంది. ఓకే, బర్వాటీలో కూర అయ్యింది. ఓకే, ఇది చూసా, ఇదేంటిది? ఇది కాదు కదా, ఆనప కదా, ఆనప కూడా పోస్తుంది. ఈ పువ్వులు భలే ఉన్నాయి కదా, కిడ్నీలకి మెడిసిన్గా వాడతారు కదా, దాన్ని ఏదో పేరు మర్చిపోయింది. తొక్కు అక్కడ గుమ్మడిపాదు వచ్చింది. ఇక్కడ నీకు పచ్చిమిరపకాయ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నిన్న లేవు కానీ ఈవేళ కొంచెం కిందకి దిగినాయి, ఏలబడుతున్నాయి. అలాగ ఒకసారి అన్ని కిందకి ఏలబడితే బీర పింజలు అలా ఎక్కువ పింజలు దిగి అలా ఏలబడుతుంటే కాయలు పెద్దవి అయితే ఇలా 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 ఇలా. బీర మొక్కలు వేసావా? మళ్ళీ రేపు బెండ కూర ఉండాలి, అయితే సాంబార్లో వేసుకోవచ్చు. అవును అవును, రోజు రోజుకి ముదిరిపోతూ. ఇక్కడ మెంతికూర వచ్చింది. మెంతులా? పనమ్మాయి మొన్న మెంతులు ఎండబెడితేని ఓకే కొన్ని జల్లేసి అలా నీళ్ళు పోసింది. ఇదేంటిది? అది మెంతికూరే. ఇది మెంతికూర అంటే ఒత్తుగా వేయాలి. పచ్చిమిర్చి బాగున్నాయి. ఓకే, సైజు బాగా వచ్చింది. కారం కూడా కొద్దిగా ఉన్నాయి. కొరకు చూసారే, కారం కూడా ఉంది. మొన్న నువ్వు వేసావు కదా గుంటూరు కారం. నువ్వు ఇది గ్రీన్ పీస్ మొక్క వచ్చింది. బఠానీయా? బఠానీ మొక్క. ఇదిగో ఇది. అవునవును, కానీ బఠానీ కాస్తుందో కాయదో తెలియదు.